Come on, guys. Kapal faster. రెండు యూటిలిటీస్ గురించి నేను డిస్కస్ చేస్తాము. యశ్వంత్ చెప్తా. సార్ ఐడి క్యాంప్స్ అండ్ ఐఎఫ్ BR14. ఓకే, ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఐడి క్యాంప్స్ యూటిలిటీ, IF BR14 యూటిలిటీ. సో ఇంటర్వ్యూలో అడుగుతారు, వాట్ ఆర్ ద వేరియస్ యూటిలిటీస్ యూజ్డ్ ఇన్ యువర్ ప్రాజెక్ట్ అంటారు. లేదంటే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఐడి క్యాంప్స్ యూటిలిటీ ఆర్ వాట్ ఈస్ ద IF BR14 యూటిలిటీ అంటారు. దోస్ ఆర్ ద సింగిల్ వర్డ్స్, IF BR14 ఆర్ ఐడి క్యాంప్స్. IF BR14 ఎక్కడ పడతాము? టు డిలీట్ ద అవుట్పుట్ ఫైల్స్. మోస్ట్లీ వీ కెన్ యూజ్ ద IF BR14 utility. Even if I want, I can create the output files or I can delete the output files using IF BR14 utility. That is also called as a dummy utility. Why? Because whatever the operation if you do, it will give return code 0. That is IF BR14 utility. Then ID camps utility will be used for creating the vsam files. Sorry, creating the GDGs. So using the GDGs, I can create the GDG base using ID camps utility. So how I can create the GDG base using ID camps utility means, so I can use the print of under systemd star. I can mention the define GDG base name, then limit option empty or no empty, scratch or not scratch. So these are the options we will give. Step name exec pgm is equal to ID camps. Then define GDG name. This is the name. Under systemd star, this is the continuation. This statement continuation, limit option, continuation. That's it. Maximum limit we can give 255 is the maximum limit. This is also like maximum number of steps in a JSL also 255. Then we can use empty or no empty, scratch or no scratch. ఇక్కడ ప్రతి ఆప్షన్ ఇంపార్టెంట్, ఎక్స్ప్లెయిన్ చేయమంటారు. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది జాబ్ కార్డు. ప్రతి జాబ్కు జాబ్ కార్డు రాస్తాం. జాబ్ నేమ్ ఫాలోడ్ బై జాబ్, దెన్ పొజిషనల్ పారామీటర్స్ అండ్ కీవర్డ్ పారామీటర్స్, దెన్ స్టెప్ నేమ్ EXEC PGM is equal to ID camps. ఇక్కడ ఇది ఇస్తాం ఎక్స్ట్రా. స్ప్రింట్ అనేది స్పెషల్ DD నేమ్ అనమాట. ఇది ఈ ఇన్ఫర్మేషన్ అంతా స్కూల్లో డిస్ప్లే దానికి. అండర్ systemd star, ఎవరైనా కెన్ ప్లీజ్ రైట్ చేసి అన్నప్పుడు మోస్ట్లీ systemd star చెప్పినా సరిపోతుంది. systemd star డిఫైన్ అనేది కీవర్డ్ యూజ్ చేసి స్పేస్ GDG బ్రాకెట్లో నేమ్ అని చెప్పి ఈ నేమ్ ఇస్తాం. దెన్ లిమిట్ ఆప్షన్, దెన్ స్క్రాచ్ ఆర్ నో స్క్రాచ్, ఎంటీ ఆర్ నో ఎంటీ. ఓకే, తర్వాత మనము ఇక్కడ JSL-లో వన్స్ వి క్రియేట్ ద GDG బేస్, దెన్ వీ కెన్ యూజ్ ఇట్. ఇక్కడ ఇదంతా నా GDG బేస్. ఓకే, నేను ఫైల్ ఓపెన్ చేసిన అనుకోండి, స్టార్ట్ 3.4కి వెళ్ళి ఇఫ్ ఐ గివ్ ద GDG బేస్ నేమ్ ఇట్ విల్ గివ్ ఆల్ ద యాక్టివ్ వర్షన్స్. నేను లిమిట్ 5 ఇచ్చినాను కాబట్టి 5. నేను ఇక్కడ నో ఎంటీ అని ఇచ్చినాను కాబట్టి వెన్ ఐ ట్రై టు క్రియేట్ ద 8th generation, ఇట్ విల్ డిలీట్ ద 3rd generation. సో బికాస్ మై లిమిట్ ఈజ్ 5. అదే నేను ఎంటీ అని ఇచ్చిండే వెన్ ఐ ట్రై టు క్రియేట్ ద 8th generation, ఇట్ విల్ ఎంటీ ఆల్ ద కరెంట్ జనరేషన్. ఓకే, ఇక్కడ ఇంకోటి ఇట్ ఈస్ నథింగ్ బట్ GDG బేస్, నథింగ్ బట్ ఫ్లాట్ ఫైల్. ఇది కూడా సో దీని లెంత్, ఎంటైర్ లెంత్ ఎంత ఉండాలి మనకు? లిమిట్ 1 to 44 క్యారెక్టర్స్ ఉండాలి. ఇంక్లూడింగ్ ఈ వర్షన్ నెంబరు డాట్ ఇవన్నీ కలిపి 1 to 44 క్యారెక్టర్స్ లెంత్ ఉండాలి. ఓకే, ఒక్కొక్కసారి రిటర్న్ ఎగ్జామ్లో అడుగుతారు, వాట్ ఈస్ ద మ్యాక్సిమం GDG బేస్ లెంత్ ఐ కెన్ గివ్ అంటారు. సో దిస్ ఈస్ ద GDG బేస్ లెంత్ అండ్ దిస్ ఈస్ ద జనరేషన్. సో మనకు జనరేషన్స్ ఏది తీసుకున్నా ఇట్ విల్ స్టార్ట్ లైక్ దిస్. ఇప్పుడు 3, 4, 99, 9 తర్వాత 99 తర్వాత 199 తర్వాత 999 వస్తాయి. మళ్ళీ 999 ఎగ్జాస్ట్ అయిన తర్వాత V01 వస్తుంది. మళ్ళీ V01కు 999, మళ్ళీ V02 999 అండ్ సో ఆన్. జనరేషన్స్ ఈ విధంగా క్రియేట్ అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు మనము లెట్స్ సే ఈ జనరేషన్ లెంత్ చూస్తాం. ఇక్కడ ఇది G అంటే 1
2 3 4 5 6 7 8 ప్లస్ ఒక డాట్ 9. మామూలు ఫైల్కు జనరేషన్స్కు ఈ 9 డిజిట్స్ ఎక్కువ వస్తుంది అనమాట. మొత్తం మనం 44 క్యారెక్టర్స్ కాబట్టి 35 + 9 44. అంటే జీడీజీ బేస్ లెంత్ మ్యాక్సిమం 35 క్యారెక్టర్స్ ఇవ్వచ్చు మనం. ఇంతకంటే ఎక్కువ ఇస్తే ఇటు అలో చేయదు. ఎందుకంటే టోటల్ లెంత్ ఇవి 9 వస్తుంది కామన్గా ప్రతి జనరేషన్కు. సో మనకు టోటల్గా లెంత్ ఎంత ఉండాలి, 44 ఉండాలి. కాబట్టి ఎప్పుడైనా రిటర్న్ ఎగ్జామ్లో వాట్ ఇస్ ద మ్యాక్సిమం లెంత్ ఐ కెన్ యూజ్ జీడీజీ బేస్ అంటే అప్పుడు నీకు ఆన్సర్ ఏం తెలిసి ఉండాలి, టోటల్ లెంత్ తెలిసింటే ఈ జీడీజీలు ఈ విధంగా జనరేట్ అవుతాయి, దీని లెంత్ ఈ విధంగా వస్తుందని మీకు తెలిస్తే సో ఇది 9 క్యారెక్టర్స్ ఇంక్లూడింగ్ డాట్. సో టోటల్ 35 క్యారెక్టర్స్ వస్తుంది జీడీజీ బేస్. ఓకే, టోటల్ లెంత్ 44 క్యారెక్టర్స్ ఇంక్లూడింగ్ దిస్ వన్. దిస్ ఈజ్ అబౌట్ ద జీడీజీస్. ఇక్కడ మనం ఈ ప్రోగ్రామ్ రన్ చేసేటప్పుడు నేను నా రిక్వైర్మెంట్ని బట్టి నాకు లెట్స్ సే ఎవ్రీడే ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ద న్యూ అవుట్పుట్ ఫైల్. నాకు రేపొద్దున ఈ ఫైల్ అవుట్పుట్ ఫైల్ నాకు అవసరం లేదు, ఎందుకంటే నాకు కొత్త డేటాతో ఇంకొక ఫైల్ వస్తుంది. ఇఫ్ దట్ ఈస్ మై రిక్వైర్మెంట్ ఐ కెన్ యూజ్ IFBR14 utility and I can delete my output file before going to create the next day. Or else, let's say if my requirement is I want to consolidated report. Let's say I'm working for one retail project. I want to monthly data. Every day it is going to create one. It is going to generate one report. Those reports I want to consolidate and I can verify next month probably. So on that case, I should maintain each and every file. So on that case, I can, let's say I can use the limit option like 50 or 60, and every day it is going to create the new generation. Okay, let's say my limit is 30 or 31. My limit is 31. What I am going to do, every month I am going to consolidate. Let's say if next month January 31st 31 generations created, when it runs to February 1st 32nd generation will create, but my limit is 31, so very first generation will delete based on our definition. What I will do, at end of the month, every month end I can run one job. What the job will do, simply it will copy all the 31 generations into some other file, that is called the backup file. So even next day, when it tries to create the 32nd generations or 33rd generation, some of the very first generations may delete, but anyhow I am taking a backup. At month end job, I can create one month end job. What that will do, that will take the backup of all the generations. Okay. While copying the file, we are using some utilities. While copying, let's say one is the input file and another is the output file. In the input file, if I give just GDG base name, means what it will do, it will refer all the existing versions. ఇక్కడ నేను ఈ వర్షన్స్ అన్ని ఇంకా లెట్స్ సే ఇట్లా ఈ విధంగా 30 వర్షన్స్ ఉన్నాయి, 30 జనరేషన్స్ ఉన్నాయి. ఇఫ్ ఐ వాంట్ టు కాపీ టు సమ్ అదర్ ఫైల్ అంటే ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ జీడీజీ బేస్ నేమ్ ఒక్కటి ఇచ్చి కాపీ చేస్తే దీని కింద ఉండే జనరేషన్స్ అన్ని ఇంకొక ఫైలే కాపీ అవుతాయి అన్నమాట. దట్ వీ కెన్ డూ వయా మంత్లీ జాబ్. ఓకే, క్లియర్ గైస్? ఓకే, లెట్స్ సే నేను ఇఫ్ ఐ వాంట్ టు రెఫర్ మై కరెంట్ జనరేషన్, ఇప్పుడు నా దగ్గర ఈ విధంగా జనరేషన్స్ ఉన్నాయి. ఇఫ్ ఐ వాంట్ టు రెఫర్ మై కరెంట్ జనరేషన్, ఇక్కడ విచ్ ఈజ్ మై కరెంట్ జనరేషన్? హియర్ ఇన్ దిస్ వన్, విచ్ ఈజ్ మై కరెంట్ జనరేషన్? ఫాస్ట్గా చెప్పాలి గైస్. ఐ డోంట్ వాంట్ ఆస్క్ ఎవ్రీ టైమ్ కాలింగ్ ద నేమ్స్. ఓకే, ఆల్ 3 ఉండేది 3. అందరూ క్వశ్చన్ అడగని టక్కున అన్మ్యూట్ చేసి ఆన్సర్ చెప్పండి. తెలిస్తే తెలిసిందని చెప్పండి, లేదంటే ఐ డోంట్ నో సార్ అని చెప్పండి. ప్రతిసారి నేను పిలవాలంటే కష్టం నాకు. మీకు తెలిస్తే చెప్పండి, లేదంటే లేదు. విచ్ ఈస్ ద కరెంట్ జనరేషన్? ఫస్ట్ వన్ సార్. ఫస్ట్ మీన్స్ G0003V00. దిస్ ఈస్ ద కరెంట్ జనరేషన్. Yes sir. ఓకే, ఎనీ అదర్ గైస్? ఒకరే చెప్పారు, మిగతా వాళ్ళు ఆన్సర్ చెప్పండి. విచ్ ఈస్ ద కరెంట్ జనరేషన్? మీరు కూడా ఇదే అనుకుంటున్నారా, వేరే అనుకుంటున్నారా? సార్ ఫస్ట్ వన్. ఇదేనా? ఎస్ సార్. ముగ్గురు ఇదేనా ఆన్సరు? అవును సార్. ఓకే, ఇక్కడ నిన్నటి క్లాసులు చూడాలంటే ఎక్కడ చూడాలి? నేను క్లాస్ జరిగేటప్పుడు చూడలేమా?
చూడొచ్చు సార్. ఎట్లా ఎక్కడ అది? సార్ జస్ట్ బ్యాక్ వెళ్ళి కాల్స్‌లో రికార్డ్ అయిన క్లాసెస్ ఉన్నాయి. సేవ్ అయిన క్లాసెస్ అంటే దాంట్లో. ఇప్పుడు నేను అట్లా చూడొచ్చు. బట్ ఇప్పుడు లైవ్‌లో చూడొచ్చా అంటున్నా? చూడొచ్చు సార్. నాకు కనిపిస్తుంది. ఒకసారి నీ స్క్రీన్ షేర్ చేయండి. ఓకే. నేను స్టాప్ చేశాను. మీరు షేర్ చేయండి. ముందు షేర్ చేసావా? చేస్తున్నాను. ఒక్క సెకండ్. ఓకే. చేశాను సార్. ఓకే. ఓకే. ప్లే చేయి ఒకటి. నిన్నటి క్లాస్ ప్లే చేయి. చేస్తాను. స్క్రీన్ పెద్ద చేయొచ్చా? ఇదే మాక్సిమం వస్తుంది సార్. ఇంతకంటే రావట్లేదు. ఓకే. డ్రాగ్ చేయి ఇంకా లాస్ట్‌లో ప్లే కావాలి నాకు. ఇంకొంచెం ప్లే చేయి. ప్లే అవుతుందా? అవుతుంది సార్. కనిపిస్తుంది. కొంచెం డ్రాగ్ చేయి. బ్యాక్వర్డ్ ఫార్వర్డా సార్? ఫార్వర్డ్. ఓకే. సార్ ఇంతకంటే ఫార్వర్డ్ అవ్వటం లేదు. అవును. అంటే క్లాస్ అయిపోయిందా? ఇదేనా లాస్ట్? లాస్ట్ ఒక 2 మినిట్స్ అంతే సార్. కొంచెం బ్యాక్ రమ్మను. కొంచెం బ్యాక్‌వర్డ్ చేయి. సరే నేను చెక్ చేస్తానులే ఇంకా. ఓకే. ఇట్స్ ఓకే. ఇందు లీవ్ ఇట్. నేను ట్రై చేస్తాను. హలో? I will share my screen. ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుందా నాది? ఎస్ సార్. కనిపిస్తుంది. ఓకే.
రైట్. నేను ఎందుకు ట్రై చేశానంటే చూపిస్తామని నిన్న క్లాస్లో నేను చెప్తాను. కరెంట్ జనరేషన్ అంటే దిస్ ఈజ్ ద కరెంట్, ఇది పాతది, ఇది ఓల్డ్ది, 3 ఓల్డ్ 4 ఓల్డ్, ఇవన్నీ ఓల్డ్. లేటెస్ట్ జనరేషన్ కరెంట్ జనరేషన్ ఇస్ దిస్ వన్ ఓన్లీ. ఓకే, ఇట్లా చెప్తాను, ఇట్లా ఈ విధంగా బ్రాకెట్ వేసి కూడా చూపిస్తాను. ఓకే, హలో, ఓకే సార్. ఎస్ సార్. గుర్తుపెట్టుకోండి, కరెంట్ జనరేషన్ అంటే లేటెస్ట్ జనరేషన్, దిస్ ఈజ్ ద కరెంట్ జనరేషన్. ఓకే, ఇప్పుడు మనం వెళ్ళి ఇక్కడికి వెళ్ళి ఈ బ్రాకెట్లో 0 అని ఇచ్చినాం అనుకోండి. సో ఇది వాట్ ఎవర్ 0 ఇస్తే ఏదొస్తే దట్ ఈస్ ద లేటెస్ట్ జనరేషన్. 7th అనేది లేటెస్ట్ జనరేషన్. ఇక్కడ నేను జనరేషన్ బ్రాకెట్లో రిమూవ్ చేస్తే ఇట్ విల్ డిస్ప్లే ఆల్ ద జనరేషన్. సో 7 ఈజ్ ద లేటెస్ట్ జనరేషన్ ఆర్ కరెంట్ జనరేషన్. ఇది ఇప్పుడో జమానాలో క్రియేట్ అయింది, దాని తర్వాత ఇది క్రియేట్ అయింది, ఇది ఇట్లా క్రియేట్ అవుతుంది. సో విచ్ ఈస్ ద లేటెస్ట్, దిస్ ఈస్ ద లేటెస్ట్ ఆర్ కరెంట్ వర్షన్. సో కరెంట్ జనరేషన్ అంటే 0, దిస్ ఈస్ ద 0 జనరేషన్. 0 అని ఇస్తే కరెంట్ జనరేషన్. నాకు ప్రీవియస్ ఇది కావాలంటే బ్రాకెట్లో ఏమి ఇవ్వాలి, -1 అని ఇవ్వాలి. ఓకే, నాకు ప్రీవియస్ కావాలంటే -2 అని ఇవ్వాలి, అండ్ సో ఆన్. నాకు కొత్తది క్రియేట్ అవ్వాలంటే ఇక్కడ +1 అని ఇవ్వాలి. ఇక్కడ నేను +1 అని ఇస్తే ఇట్ విల్ క్రియేట్ ద +1 అని ఇస్తే ఇట్ విల్ క్రియేట్ ద న్యూ జనరేషన్. ఓకే, గుర్తుపెట్టుకోండి, కరెంట్ జనరేషన్ అంటే లేటెస్ట్ ఎంత ఉంటే దట్ ఈస్ ద కరెంట్ జనరేషన్. ప్రీవియస్ మీన్స్ -1 అండ్ సో ఆన్. ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా వినండి, ఇప్పుడు నేను చెప్తున్నాను. సో దిస్ 7 ఈస్ ద కరెంట్ జనరేషన్. లెట్స్ నేను ఒక్కొక్కసారి నా రిక్వైర్మెంట్ ఎలా ఉంటుందంటే నా దగ్గర మల్టిపుల్ స్టెప్స్ ఉన్నాయి. స్టెప్ 1 ఇది. సో నా దగ్గర స్టెప్ 2 కూడా ఉంది, స్టెప్ 2 ఉంది. ఓకే, సేమ్ ప్రోగ్రామే. ఇక్కడ స్టెప్ 1లో నేను ఏం చేస్తున్నా అంటే ఇది ప్రస్తుతానికి కరెంట్ జనరేషన్ 0 మీన్స్ 7th జనరేషన్. నేను ఐ వాంట్ టు యూజ్ మై ఇన్పుట్ ఫైల్ ఏమి చేస్తున్నా అంటే కరెంట్ జనరేషన్ ఇన్పుట్ ఫైల్ యూజ్ చేస్తున్నాను. ఇక్కడ అని ఫైల్ ఉంది కదా, ఇక్కడికి వచ్చేసరికల్లా కరెంట్ జనరేషన్ ఇన్పుట్ ఫైల్గా వాడుతున్నా. అంటే నేను ఏమి ఇవ్వాలి, నెంబరు కరెంట్ జనరేషన్ అంటే 0 ఇవ్వాలి. 0, డిస్ప్లే కోడ్ షేర్. సో ఇక్కడ నాకు ఏమి ఇచ్చేస్తుంది, ఐఎమ్ యూజింగ్ ద కరెంట్ జనరేషన్ యాజ్ ఎ ఇన్పుట్. అంటే ఇందులో ఏ ఫైలు, ఈ ఫైల్ ఇన్పుట్గా యూజ్ చేస్తున్నాము. ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ద నెక్స్ట్ జనరేషన్. అంటే ఎన్నో జనరేషన్ మనకు క్రియేట్ అవుతుంది, If I use +1 means which generation it will create? Next generation. Next means what? 8th generation. Yeah. So here I am going to use, here 8th generation will generate. Okay, ఇంకా రాలేదు, వస్తుంది. ఇప్పుడు నేను ఇక్కడ 0 అని ఇచ్చినా కాబట్టి 7th అనేది ఇన్పుట్గా రెఫర్ చేసుకుంటుంది. ఇన్ దిస్ ప్రోగ్రామ్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ద 8th జనరేషన్. బికాజ్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ డిస్ప్లే ఈక్వల్ టు న్యూ అన్నాను కాబట్టి కొత్త ఫైల్ అవుట్ క్రియేట్ అవుతుంది, అది 8th జనరేషన్ క్రియేట్ అవుతుంది. ఓకే, నౌ లెట్ మీ సబ్మిట్ ఇట్. చూడండి, ఇప్పుడు నేను వెళ్ళి చూస్తే బ్యాక్ వెళ్ళి చూస్తే చూడండి 8th జనరేషన్ క్రియేట్ అయింది. ఇంతకుముందు 3 డిలీట్ అయిపోయింది, ఎందుకంటే లిమిట్ 5 కాబట్టి. సో నాకు ఇప్పుడు విచ్ ఈజ్ కరెంట్ జనరేషన్ నౌ. ఇప్పుడు ఇది వెళ్ళిపోయింది, ఇది 3 అనేది డిలీట్ అయిపోయింది. సో 8th అనేది మన కరెంట్ జనరేషన్. ఓకే, ఇది ఇప్పుడు జాబ్ అయిపోగానే జనరేషన్స్, ఇప్పుడు కరెంట్ జనరేషన్ 8th వచ్చింది, ఇది నా 0 జనరేషన్. ఇప్పుడు నేను జాబ్ రన్ చేసేటప్పుడు ఏం చేశానంటే ఇక్కడ దిస్ ఈజ్ కాల్డ్ ద నల్ స్టేట్మెంట్. ఇక్కడ 2 స్టెప్స్ ఇచ్చాను కదా, నాకు ఒక స్టెప్ ఎగ్జిక్యూట్ అయింది, 2వ స్టెప్ ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వలేదంటే ఇక్కడ నేను దిస్ ఈజ్ కాల్డ్ ద నల్ స్టేట్మెంట్. 2 స్లాష్లు ఇచ్చి వదిలేసాం అనుకోండి, దీని కిందిది తీసుకోదు. జేసీఎల్ రన్ అయ్యేటప్పుడు ఈ 2 స్లాష్ల కింద ఏమున్నా కూడా తీసుకోదు అనమాట. దిస్ ఈజ్ కాల్డ్ ద నల్ స్టేట్మెంట్. నేను 2 స్టెప్పులు ఒక స్టెప్ రన్ చేయాలనుకున్నా, అప్పుడు నేను నల్ స్టేట్మెంట్ ఇచ్చాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ కరెంట్ జనరేషన్ 8 అయింది, ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ద న్యూ జనరేషన్. అంటే ఇప్పుడు ఈ రన్ చేస్తే నాకు ఎన్నోది క్రియేట్ అవుతుంది, 9th క్రియేట్ అవుతుంది. ఓకే,
ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏం చేస్తున్నా అంటే నేను 2 స్టెప్స్ ఉన్నాయి. ఈ ఫైల్లో ఈ స్టెప్లో ఏ జనరేషన్ అయితే క్రియేట్ అవుతుందో దాన్ని నేను నెక్స్ట్ స్టెప్లో ఇన్పుట్ ఫైల్గా వాడుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు ఈ స్టెప్లో ఎన్నో జనరేషన్ క్రియేట్ అవుతుంది? ఇప్పుడు 9th జనరేషన్ క్రియేట్ అవుతుంది. ఈ 9th జనరేషన్ను నేను ఇన్పుట్గా వాడుకోవాలనుకుంటున్నా. సో నేను ఇప్పుడు ఇక్కడ నెంబర్ ఎంత ఇవ్వాలి? ఇప్పుడు నేను నెంబర్ ఎంత ఇవ్వాలి? నేను ఎన్నోది వాడుకోవాలనుకుంటున్నా? See, before going to start, my job will refer, this is my current generation. It is creating the 9th generation. ఇక్కడ 9th generation క్రియేట్ అవుతుంది. ఇక్కడ సేమ్ ఇదే 9th జనరేషన్ నేను నెక్స్ట్ స్టెప్లో ఇన్పుట్ ఫైల్గా వాడుకోవాలనుకుంటున్నా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఎంత ఇవ్వాలి? నేను కరెంట్ జనరేషన్కి ఎంత ఇస్తే 9 అవుతుంది? +1. సో ఐ షుడ్ యూజ్ +1. నార్మల్గా మనం +1 అంటే కొత్తది క్రియేట్ అవుతుంది అనుకుంటాం. ఎస్, ఈ స్టెప్లో కొత్తది క్రియేట్ అయింది. సేమ్ వాట్ ఎవర్ ఫైల్ క్రియేటెడ్ దట్ ఐ షుడ్ యూజ్ అయితే ఇన్పుట్ టు ద నెక్స్ట్ స్టెప్. సో హియర్ ఐ షుడ్ యూజ్ +1 బికాస్ నేను ఇక్కడ 0 ఇచ్చిన అనుకోండి, ఈ జాబ్ ఏం థింక్ చేస్తుంది? 0 అంటే 8th జనరేషన్ తీసుకుంటుంది. బట్ ఐ డోంట్ వాంట్ యూజ్ 8th జనరేషన్. ఈ స్టెప్లో ఇక్కడ ఏదైతే క్రియేట్ అయిందో దాన్ని ఇన్పుట్గా వాడుకోవాలనుకుంటున్నాను. సో ఆల్వేస్ ఇట్ ఈస్ రెఫరింగ్ దిస్ ఈస్ ద కరెంట్ జనరేషన్. So if I want to use the 9th generation as input, I should use +1. సో ఇప్పుడు 9th జనరేషన్ క్రియేట్ అయింది. ఈ స్టెప్లో ఇంకొక జనరేషన్ క్రియేట్ అవ్వాలనుకుంటున్నా, 10th జనరేషన్. సో ఇప్పుడు ఆల్రెడీ బేస్ ఎంత మనకు? 8. 8కి ఎంత కలిపితే 10 అవుతుంది? 8కి ఎంత కలిపితే 10 అవుతుంది? యా, +2. సో ఐ షుడ్ యూజ్ +2 హియర్. ఇఫ్ ఐ వాంట్ సేమ్ GDG, ఇఫ్ ఐ వాంట్ యూజ్ ఇన్పుట్ యాజ్ వెల్ యాజ్ అవుట్పుట్ అంటే ఇప్పుడు నేను బేస్ వర్షన్గా అనుకున్నాను. సో దీన్ని నేను కరెంట్ వర్షన్గా యూజ్ చేసి ఇన్పుట్గా యూజ్ చేస్తున్నా. ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ద నెక్స్ట్ జనరేషన్ అంటే +1 ఇచ్చాను. ఇక్కడైతే ఏదైతే క్రియేట్ అయిందో దాన్ని ఇన్పుట్గా వాడుకోవాలి కాబట్టి నేను ఇక్కడ +1 ఇచ్చాను. ఇక్కడ నేను 0 అని ఇవ్వకూడదు. ఇక్కడ +1 ఇస్తే ఇక్కడ ఆల్రెడీ క్రియేట్ అవుతుంది కాబట్టి దీన్ని ఇన్పుట్గా వాడుకుంటుంది. ఇక్కడ నేను మళ్ళీ +1 ఇచ్చిన అనుకోండి, ఆల్రెడీ ఇప్పుడు మై జాబ్ విల్ ఆల్వేస్ టేక్ రెఫరెన్సెస్, దిస్ ఈస్ ద బేస్ వర్స్ కరెంట్ జనరేషన్. ఇక్కడ నేను +1 ఇస్తే నా జాబ్ ఫెయిల్ అవుతుంది. ఎందుకంటే నువ్వు +1 ఇచ్చి ఆల్రెడీ 9th జనరేషన్ క్రియేట్ చేస్తున్నావు. మళ్ళీ ఇక్కడ +1 ఇస్తే మళ్ళీ 9th జనరేషన్ ట్రై టు క్రియేట్ అంటే డూప్లికేట్ ఫైల్ నేమ్ అని జాబ్ ఫెయిల్ అయిపోతుంది. ఐ షుడ్ యూజ్ +2 హియర్. దిస్ వే ఐ షుడ్ యూజ్. నెక్స్ట్ స్టెప్లో యూజ్ చేసిన అనుకోండి, ఇప్పుడు చూడండి, ఒకవేళ నాకు ఇంకొక స్టెప్ ఉంది నా దగ్గర, 3rd స్టెప్లో నేను ఈ విధంగా వాడుతున్నాను. స్టెప్ 3లోకి వచ్చేసి స్టెప్ 2లో ఏ ఫైల్ అయితే క్రియేట్ అయిందో దాన్ని ఇన్పుట్ ఫైల్గా వాడాలనుకుంటున్నాను. స్టెప్ 2లో ఏ ఫైల్ క్రియేట్ అయింది? ఇది క్రియేట్ అయింది స్టెప్ 2లో, అంతే కదా. దీనిని ఇన్పుట్గా వాడాలంటే ఇక్కడ +2 ఇవ్వాలి. ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ద నెక్స్ట్ జనరేషన్. ఇక్కడ +3 ఇవ్వాలి. ఈ విధంగా ఐ షుడ్ యూజ్ ద జనరేషన్. అర్థమైంది అనుకుంటే అందరికీ. సో ఇప్పుడు ఎందుకు అంటే దీని ఆన్సర్ ఏంటంటే బికాస్ ద జనరేషన్స్ ఆర్ అప్డేటింగ్ ఎట్ ఎండ్ ఆఫ్ ద జాబ్. ఈ జాబ్ కంప్లీట్ అయిన తర్వాత ఈ జనరేషన్స్ అన్ని అప్డేట్ అవుతాయి. సో నా ఈ జాబ్ కంప్లీట్ అవ్వకముందు ఇది బేస్ 0గా తీసుకున్నది, ఇది 0 అంటే 8 ఇక్కడ 8 ఇక్కడ తీసుకున్నది, దానికి ఒకటి కలుపుకుంటే 9 అయింది. సేమ్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ క్రియేటెడ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ యాజ్ ఎ ఇన్పుట్. అంటే నేను 9 యూజ్ ఇన్పుట్గా చేయాలంటే ఈ ఆల్వేస్ ఐ షుడ్ కీప్ ఇన్ మైండ్ బేస్ ఓన్లీ, ఐ మీన్ కరెంట్ జనరేషన్ ఓన్లీ. సో ఇక్కడ +1 ఇచ్చాను. సో నెక్స్ట్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ద నెక్స్ట్ జనరేషన్ అంటే ఇక్కడ +2 ఇవ్వాలి. ఈ స్టెప్లో ఇక్కడ ఏదైతే క్రియేట్ అయిందో దాన్ని ఇన్పుట్గా వాడాలంటే ఇక్కడ +2 ఇవ్వాలి. నెక్స్ట్ జనరేషన్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్. ఓకే గైస్. సో ఇక్కడ నేను 8 అనేది కరెంట్ జనరేషన్, 9 అనేది క్రియేట్ అయింది. సో ఈ 9 ఇన్పుట్గా వాడుకున్నది ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ద 10th జనరేషన్. సో ఇక్కడికి వచ్చేసరికల్లా ఈ 10th generation as an input and it is going to create the 11th generation. Okay, if I submit the job, మనకు 8, 9, 10 3 కొత్త వర్షన్స్ క్రియేట్ అవుతాయి. ఆబ్వియస్గా 3 క్రియేట్ అవుతాయి కాబట్టి ఈ పైన 3 డిలీట్ అయిపోతాయి, ఎందుకంటే మన లిమిట్ 5 చూస్తాం ఇప్పుడు. సో నా దగ్గర ఉన్నది 8, 9, 10 కదా. నౌ ఐఎమ్ గోయింగ్ టు సబ్మిట్ దిస్ జాబ్.
సో ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేస్తే మనం 9, 10, 11 రావాలి. చూడండి 9, 10, 11 వచ్చింది. ఆ పైన ఉండేది 3, 4, 5 డిలీట్ అయిపోయి 9, 10, 11 వచ్చింది. ఓకే, నౌ ఇప్పుడు నాకు ఎన్ని వచ్చినాయి? 9, 10, 11 వచ్చింది. ఇవన్నీ వెళ్ళిపోయినాయి. సో 9, 10 మళ్ళీ ఈసారి జాబ్ రన్ చేసిన అనుకోండి, కరెంట్ జనరేషన్ ఏది ఇందులో? 11 సార్. 11th జనరేషన్ అయితే కరెంట్ జనరేషన్. ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ +1 అంటే 12th జనరేషన్ క్రియేట్ అవుతుంది. వాట్ ఎవర్ ఇట్ ఈస్ క్రియేటెడ్ సేమ్ 12th జనరేషన్ యాజ్ ఎ ఇన్పుట్. సో నాకు 12th జనరేషన్ కావాలంటే ఇక్కడ +1 నుంచి కాబట్టి ఇక్కడ కూడా +1 ఇస్తాను. ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ద 13th హియర్. 12 ఇన్పుట్గా తీసుకుని 13th. నెక్స్ట్ స్టెప్లో 13th ఇన్పుట్గా తీసుకొని 14th జనరేషన్ అండ్ సో ఆన్. ఈ విధంగా ఎవ్రీడే. చాలాసార్లు ఏమైందంటే ఒక జాబ్లో చాలా స్టెప్స్ ఉంటాయి. ఒక స్టెప్లో క్రియేట్ అయిన ఫైలు ఇంకొక స్టెప్లో ఇన్పుట్గా యూజ్ చేస్తారు. నేను సేమ్ జీడీజీ బేసిక్ వాడినానంటే ఐ షుడ్ యూజ్ జనరేషన్స్ లైక్ దిస్. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు అనమాట. చాలా ఇంటర్వ్యూలు అడుగుతారు. సో ఇఫ్ దిస్ ఈజ్ కేస్ హౌ ఐ కెన్ గివ్ జనరేషన్స్ అని అడుగుతారు అనమాట. ఇప్పుడు అడుగుతారు. లేకపోతే నా దగ్గర స్టెప్ 1 ఉంది. నేనేం చేస్తానంటే ఇంటర్వ్యూ అడిగేటప్పుడు క్వశ్చన్ ఈ విధంగా రాస్తుంది. నా దగ్గర స్టెప్ 1 ఉంది. వాళ్ళ ఇష్టం ఒక్కొక్కసారి ఎట్లా అడుగుతారంటే స్టెప్ 1లో దే ఆర్ గోయింగ్ టు యూజ్ ద ఇన్పుట్ ఫైల్. ఇన్పుట్ ఫైల్ ఏదో ఒకటి వాడారు. ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ద నెక్స్ట్ జనరేషన్ అంటే +1. ఓకే, నెక్స్ట్ అంటాడు స్టెప్ 2లో ఏదైతే ఇక్కడ క్రియేట్ చేసినారో దాన్ని ఇన్పుట్గా వాడాలనుకుంటున్నారు. సో నేను ఈ విధంగా ఇస్తాను. సో ఇక్కడ ఇన్పుట్గా వాడాలంటే ఇక్కడ +1 ఇస్తాను. నెక్స్ట్ జనరేషన్ ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ అంటే ఈ విధంగా ఇస్తాను. నెక్స్ట్ స్టెప్ 3. స్టెప్ 3లో ఏదైతే ఇక్కడ కింద ఆప్షన్ ఉంది కదా స్టెప్ 3. స్టెప్ 3లో ఏదైతే ఇక్కడ క్రియేట్ చేసినారో దాన్ని ఇన్పుట్గా వాడాలనుకుంటున్నాను. ఈ విధంగా ఇది +2ని ఇన్పుట్గా వాడి ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ద నెక్స్ట్ జనరేషన్ అండ్ సో ఆన్. ఇప్పుడు నేను నెంబర్లు ఎక్కడెక్కడ ఎట్లా ఇవ్వాలంటే ఈ విధంగా నేను ఆల్రెడీ రాసి పెట్టుకున్నాను కాబట్టి వాడు అడుగుతాడు స్టెప్ 2లో ఏమి ఇవ్వాలంటే స్టెప్ 1లో అవుట్పుట్ +1 ఇవ్వాలి. స్టెప్ 2 ఆల్సో ఇన్పుట్ +1 అవుట్పుట్ +2. స్టెప్ 3 ఇన్పుట్ +2 అవుట్పుట్ +2. ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనం క్వశ్చన్ అడిగేటప్పుడు ఇట్లా రాసుకొని వీ కెన్ ఆన్సర్ ఇట్. ఇప్పుడు అర్థమైంది అనుకుంటే నెంబర్లు ఏ విధంగా ఇవ్వాలని. అట్లా లేకుండా నేను డైరెక్ట్గా ఇక్కడ +2 ఇచ్చిన అనుకోండి, నిన్న చెప్పినాను కదా ఇక్కడ స్టార్టింగ్లో +2 ఇస్తే డైరెక్ట్గా సెకండ్ జనరేషన్ క్రియేట్ అవుతుంది. మిగతా అన్ని స్కిప్ అయిపోతాయి. ఓకే, కానీ ఇక్కడ +2 మాత్రం ఇవ్వాలి. ఎందుకంటే ఇక్కడ నేను ఆల్రెడీ ఇదే జాబ్లో +1 ఇచ్చాను కాబట్టి నెక్స్ట్ జనరేషన్ క్రియేట్ అవ్వాలంటే +2 ఇవ్వాలి. ఇట్లా ఈ విధంగా ఇచ్చుకోవాలన్నమాట. క్వశ్చన్ ఇట్లా అడిగినప్పుడు అర్థమైంది అనుకుంటే జనరేషన్స్ ఏ విధంగా ఇవ్వాలనేది. ఎందుకంటే ఇది కరెంట్ జనరేషన్ తీసుకున్నప్పుడు ఈ వర్షన్స్ ఈ నెంబర్లన్నీ 12, 13, 14 అనేది ఎప్పుడు అప్డేట్ అవుతుందంటే జాబ్ అంతా కంప్లీట్ అయిపోయినప్పుడు ఇక్కడ కొన్ని డిలీట్ అయిపోయి కొన్ని క్రియేట్ అయిపోయి అప్పుడు అప్డేట్ అయిపోతాయి. మళ్ళీ రేపొద్దున మళ్ళీ రన్ అయ్యేటప్పుడు ఈసారి 14th వర్షన్ కరెంట్ జనరేషన్ అనేది అండ్ సో ఆన్ ఆ విధంగా తీసుకుంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఈస్ ద వే ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ ద జనరేషన్. ఇక్కడ ఇంకొక టాపిక్ ఏంటంటే ఇక్కడ ఇంకొక ప్రాబ్లం ఏంటంటే జనరల్గా ఇప్పుడు ఈ జాబ్ రన్ అవుతుంది వెల్ అండ్ గుడ్, ఎవ్రీడే ఇట్ ఈస్ గోయింగ్ టు రన్ ప్రాపర్లీ. ఓకే, పొరపాటున ఇక్కడ సపోజ్ నా జాబు ఇక్కడ ఫెయిల్ అయింది అనుకోండి, స్టెప్ 2లో ఫెయిల్ అయిపోయింది. నార్మల్గా ఏం చేస్తాం మనము, ఇఫ్ మై జాబ్ ఫెయిల్డ్ అట్ స్టెప్ 2 వాట్ షుడ్ ఐ డూ? ఐ కెన్ రీస్టార్ట్ ఫ్రమ్ స్టెప్ 2. అంతే కదా, నా జాబ్ కరెక్ట్గా రోజు రన్ అవుతుంది, వన్ ఫైన్ ఈవినింగ్ ఇట్ ఫెయిల్డ్ విత్ సమ్ అదర్ రీజన్. సో నౌ వాట్ షుడ్ ఐ డూ? ఐఎమ్ గోయింగ్ టు గివ్ RESTART రీస్టార్ట్ ఈజ్ ఈక్వల్ స్టెప్ 2లో ఫెయిల్ అయిందంటే స్టెప్ 2 అని ఇచ్చిన అనుకోండి, అప్పుడు ఏమవుతుంది ఈ స్టెప్ 1 అనేది స్కిప్ అయిపోయి, ఎందుకంటే స్టెప్ 1 ఆల్రెడీ ప్రాసెస్ అయిపోయింది, ఇట్ విల్ స్టార్ట్ ఫ్రమ్ స్టెప్ 2 కదా. సో ఇప్పుడు నేను జీడీజీసీ కింద వాడతానంటే రీస్టార్ట్ ఇచ్చినప్పుడు డైరెక్ట్గా రీస్టార్ట్ ఈజ్ ఈక్వల్ స్టెప్ 2 అని ఇచ్చి ఇంకా దాని తర్వాత ఇంకొంచెం థింక్ చేయాలి. ఇప్పుడు జనరల్గా మనం నా ప్రాబ్లం ఏంది, నేను కరెంట్ జనరేషన్ యూజ్ చేసుకొని నెక్స్ట్ జనరేషన్ క్రియేట్ చేయి, వాట్ ఎవర్ యూ క్రియేటెడ్ దట్ యూ విల్ యూజ్ ఎస్ ఏ ఇన్పుట్ అని చెప్పి నేను చెప్పినాను. ఇప్పుడు నేను ఈ స్టెప్ స్కిప్ చేస్తున్నాను ఎందుకంటే ఇది ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది, నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకున్నాను. నేను స్టార్ట్ చేయడంలోనే +1 అని ఇచ్చిన అనుకోండి,
సో మై జాబ్ విల్ ఫెయిల్. ఏది తీసుకుంటుంది +1 అని? ఇప్పుడు మన ఎగ్జాంపుల్లో 11 జనరేషన్స్ ఉన్నాయి. 11 జనరేషన్స్ ఉన్నాయి కదా ఇక్కడ. ఇప్పుడు నేను ఈ స్టెప్ కింద రన్ చేస్తే 11th కరెంట్ అని తీసుకొని జాబ్ పర్ఫెక్ట్గా రన్ అవుతుంది. ఇప్పుడు నేను రీస్టార్ట్ చేసేటప్పుడు ఈ స్టెప్ 1 అనే స్కిప్ చేస్తున్నా. రీస్టార్ట్ స్టెప్ 2 అంటున్నా. ఇప్పుడు కరెంట్ జనరేషన్ 11 కదా, ఇక్కడ నేను +1 ఇస్తే ఇది వాట్ జనరేషన్ ఇట్ ఈస్ ట్రైంగ్ టు టేక్ ఇట్ 12th జనరేషన్. బట్ 12th జనరేషన్ ఈజ్ నాట్ దేర్. ఇక్కడ నేను డిస్ప్యూజ్ షేర్ అంటే దాని మీనింగ్ ఏమని, ఈ ఫైల్ ఆల్రెడీ ఉందని. బట్ మన దగ్గర 12th జనరేషన్ లేదు. ఇట్ ఈస్ ట్రైంగ్ టు క్రియేట్ ద 12th జనరేషన్ బట్ విచ్ ఈజ్ నాట్ అవైలబుల్. నువ్వు కొత్త ఫైల్ క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి? ఇవన్నీ డిస్పోజిషన్, స్పేస్ ఇవన్నీ ఇవ్వాలి. నువ్వేమి ఇవ్వకుండా జస్ట్ డిస్ప్యూజ్ షేర్ అని ఇస్తున్నావు అంటే ఈ ఫైల్ ఉంది తీసుకో అని చెప్తాం. ఇప్పుడు నా జాబ్ ఫెయిల్ అయిపోతుంది. అప్పుడు ఏం చేయాలంటే మనం ఇఫ్ ఐఎమ్ యూజింగ్ ద జీడీజీ బేస్ అండ్ ఇఫ్ ఐఎమ్ రీస్టార్టింగ్ మీన్స్ యూ హ్యావ్ టు మాడిఫై దిస్ ఫైల్ నేమ్స్ మాడిఫై చేయాలి. ఇప్పుడు ఎప్పుడైతే ఈ స్టెప్ 1 కరెంట్ 11th అనేది ఇక్కడ వాడుకుంటుంది, ఇట్ ఈస్ క్రియేటింగ్ ద 12th క్రియేట్ అయిపోతుంది. ఈ స్టెప్ 1 సక్సెస్ఫుల్ అయిపోయిందో 12th జనరేషన్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉంటుంది. నా జాబ్ ఫెయిల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? 12th జనరేషన్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయి ఉంటుంది కాబట్టి దీని కరెంట్గా తీసుకుంటుంది. ఇంకా ఇప్పుడు 12th జనరేషన్ అనేది కరెంట్ జనరేషన్. నేను ఎప్పుడైతే రీస్టార్ట్ స్టెప్ 2 అంటానో, నా ఇంటెన్షన్ ఏంది? ఈ 12th జనరేషన్ నేను వాడుకోవాలి. సో ఈ 12th జనరేషన్ నేను వాడుకోవాలంటే ఇక్కడ నేను ఎంత నెంబర్ ఇవ్వాలి? 0 అని ఇవ్వాలి. ఇప్పుడు నా 12th జనరేషన్ కరెంట్ అయిపోయింది. ఇఫ్ ఐ వాంట్ రీస్టార్ట్ ఫ్రమ్ స్టెప్ 12, స్టెప్ 2, ఐ షుడ్ చేంజ్ ద ఫైల్ నేమ్స్. ఇది 0కు చేంజ్ చేయాలి, ఇక్కడ +1కు చేంజ్ చేయాలి. ఇక్కడికైనా 0 ఇచ్చినప్పుడు 12th తీసుకుంటుంది, ఇక్కడ +2 ఇచ్చిన అనుకో 13th ఎగిరిపోయి 14th క్రియేట్ అవుతుంది. సో కానీ నేను ఇక్కడ ఏం చేయాలి? +1 ఇవ్వాలి, ఎందుకంటే నేను ఇక్కడ నుంచి రీస్టార్ట్ చేస్తాను కాబట్టి. సో ఇక్కడ ఈ +1 ఇక్కడ ఇన్పుట్గా వాడుకోవాలి కాబట్టి ఇక్కడ +1 ఇవ్వాలి. ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ద నెక్స్ట్ జనరేషన్ +2. ఈ విధంగా ఈ ఒక్క రన్నుకు మాత్రమే ఈ ఫైల్ నేమ్స్ చేంజెస్ చేయాలి. ఓకే, అర్థమైందా ఎందుకు చేయాలనేది? ఓకే, ఇది ఇంటర్వ్యూలో చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ జనరేషన్స్ ఏ విధంగా ఇవ్వాలని అడుగుతారు. ఒకవేళ నా జాబ్ ఫెయిల్ అయింది అనుకోండి ఎట్లా ఇవ్వాలని అడుగుతారు. సో ఈ 2 క్వశ్చన్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ ఈస్ ద వే ఐ షుడ్ గివ్ జనరేషన్స్. మనం రీస్టార్ట్ ఇచ్చేటప్పుడు చెక్ చేసుకోవాలి ఏమన్నా ఇందులో జీడీజీస్ ఏమన్నా యూజ్ చేస్తున్నారా అని. జీడీజీస్ యూజ్ చేస్తున్నారా చెక్ చేసుకొని ఈ స్టెప్ కింద కంప్లీట్ అయిపోయి ఉంటే ఓకే, ఈ స్టెప్ కింద కంప్లీట్ అయిపోయింటే ఆల్రెడీ జనరేషన్స్ క్రియేట్ అయి ఉంటాయి, అప్పుడు మార్చుకోవాలి. ఓకే, దాని ప్రకారం మనం చేంజెస్ చేసుకోవాలి. ఒకవేళ స్టెప్ 3 ఫెయిల్ అయింది అనుకోండి, ఈ స్టెప్ 3లోనే ఇక్కడ 0 ఇచ్చి ఇక్కడ +1 అనేది. ఎందుకంటే పైన 2 స్టెప్పులు ఆల్రెడీ జనరేషన్స్ క్రియేట్ అయి ఉంటాయి కాబట్టి ఏది క్రియేట్ అయిందో దాని లేటెస్ట్ మనం ఇన్పుట్ తెచ్చుకొని స్టెప్ 3 క్రియేట్ చేసుకోవాలి. ఈ విధంగా వీ హ్యావ్ టు మాడిఫై ద JCL. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద జీడీజీ. ఇవి మనం చాలా ప్రాజెక్టుల్లో చాలా చోట్ల జీడీజీస్ యూజ్ చేస్తాం. మీరు కూడా IFBR 14 యూజ్ చేసి డిలీట్ చేసే బదులు ఒక జీడీజీ బేస్ కింద క్రియేట్ చేసుకుంటే మీ ఇష్టం, ఎన్నిసార్లు అయినా అది జనరేషన్స్ క్రియేట్ అవుతా పోతుంటే ఆటోమేటిక్గా లిమిట్ రీచ్ అయినప్పుడు అవే డిలీట్ అవుతూ ఉంటాయి, మనకు ఆ ప్రాబ్లం లేకుండా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఓకే జీడీజీస్ క్లియర్ అయినాయి అనుకుంటా. సో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి ఏ విధంగా జీడీజీ క్రియేట్ చేయాలి, ఎక్కడ ప్రోగ్రామ్లు ఏ విధంగా వాడాలి అనేది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి చిన్న టాపిక్ కన్కాటినేషన్. ఇప్పుడు నేను ఇది ఒక ఇన్పుట్ ఫైల్ అనుకోండి. లెట్స్ సే ఇఫ్ ఐఎమ్ వర్కింగ్ ఫర్ వన్ రిటైల్ ప్రాజెక్ట్, రిటైల్ కానీ బ్యాంకింగ్ కానీ ప్రాజెక్ట్ వర్క్ చేస్తున్నాం. ఇక్కడ ఒక్కొక్క రిటైల్లో ఒక్కొక్క స్టేట్ నుంచి ఒక ఫైల్ పంపిస్తారు, ఒక్కొక్క స్టేట్ నుంచి సేల్స్ ఫైల్ పంపించినారు. సో నేనేం చేయాలి? ప్రోగ్రామ్ అంతా సేమే, ప్రతి ఫైల్కు ఒక రిపోర్ట్ క్రియేట్ చేయాలి. నా దగ్గర లెట్స్ సే 25 స్టేట్స్లో నా బిజినెస్ ఉంది. 25 స్టేట్స్ నుంచి 25 ఫైల్స్ పంపిస్తున్నాను. ప్రోగ్రామ్ సేమే, రిపోర్ట్ ఫైనల్గా వచ్చేది సేమే. సో మాకు ఫైనల్గా మేనేజర్ ఏమంటాడంటే
హలో 12 o'clock కదా, సారీ 10 కదా, ఒక 2 minutes ముందర వచ్చాయి. ఓకే బాయ్. ఓకే, నా దగ్గర 25 స్టేట్స్ నుంచి 25 ఫైల్స్ వస్తున్నాయి. మా మేనేజర్ ఏమన్నాడంటే ఐ వాంట్ టు కన్సాలిడేట్ రిపోర్ట్, నాకు ఒక్కొక్క రిపోర్ట్ సపరేట్ వద్దురా పోయి, నాకు అన్ని స్టేట్స్ కలిపి ఒక కన్సాలిడేటెడ్ రిపోర్ట్ కావాలి నాకు అని చెప్తుంది. ఇప్పుడు మన దగ్గర ఏం చేయాలి, ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 అని చెప్పి ఇట్లా ఫైల్ 1, ఫైల్ 2, ఫైల్ 3 25 ఫైల్స్ ఉన్నాయి. సో ఇక్కడ సొల్యూషన్ అని ఒక్కొక్క ఫైల్, ఇప్పుడు ఈ 25 ఫైల్స్ అన్నిటినీ కలిపి ఒక ఫైల్లో కాపీ చేసుకొని ఈ జాబ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ రిపోర్ట్ వస్తుంది. ఏ ఫైల్ కాపీలు మనకు అన్ని పంపించారు. ఇప్పుడు నా సొల్యూషన్ ఉంది, అన్ని ఫైల్స్ అన్ని కలిపి ఒక ఫైల్లో కాపీ చేసుకొని దాన్ని ఇన్పుట్గా ఇచ్చుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ద అవుట్పుట్. ఇది ఒక సొల్యూషన్. సెకండ్ సొల్యూషన్ ఏంటంటే వీఆర్ గోయింగ్ టు యూజ్ ద కన్కాటినేషన్ అనేది ఒక రూల్ ఉంది అనమాట. అయితే ఇప్పుడు నాది ఇది ఒక ఫైల్ అనుకోండి. ఇప్పుడు ఇది ఒక ఇన్పుట్ ఫైలు. సో ఇప్పుడు ఒక ఫైల్ను మనం రీనేమ్ చేయాలంటే ఎట్లా చేయాలంటే, ఈ ఫైల్ నేను in1గా రీనేమ్ చేయాలంటే ఇక్కడ దీని ముందర R అని ఇవ్వాలి. R అని ఇచ్చి ఇక్కడ in1గా రీనేమ్ చేశాను. ఇప్పుడు నా ఫైల్ నేమ్ input1. సో నేను ఈ ఫైల్ ఇంకొక ఫైల్లే కాపీ చేయాలనుకోండి. జనరల్గా రియల్ టైంలో ఏం చేస్తామంటే, ఒక ఒరిజినల్ ఫైల్ ఉందనుకో, దాన్ని మనం ఏం డిస్టర్బ్ చేయకుండా ఇంకొక నేమ్తో మనం కాపీ చేసుకుంటాము. ఇది నా ఒరిజినల్ ఫైల్ అనుకోండి, దాన్ని ఇంకొక ఫైల్లే కాపీ చేసుకోవాలంటే ఈ 3.4లోకి వెళ్ళి ఈ ఫైల్ ఓపెన్ చేసి షార్ట్ కట్ ఏంటంటే దీని ముందర CO అని ఇచ్చినాం అనుకోండి, CO ఫర్ కాపీ. CO అని ఇస్తే అడుగుతుంది అనమాట. ఇది కరెంట్ ఫైల్ నేము, న్యూ ఫైల్, ఏ ఫైల్ లేక నువ్వు కాపీ చేసుకోవాలనుకుంటున్నావు. నేను ఇక్కడ ఏం చేస్తానంటే in2గా కాపీ చేస్తున్నాను. in2 అనే ఫైలే కాపీ చేస్తున్నాను. కాపీ చేసినప్పుడు అడుగుతుంది in2 అనే ఫైల్ లేదు, నువ్వు దాన్ని in1 అట్రిబ్యూట్స్ ఏమైనా యూజ్ చేసుకుంటావు అని అడుగుతాను. in1 అట్రిబ్యూట్స్ ఏం యూజ్ చేస్తామంటే 1 అనే ఆప్షన్ ఇచ్చాను, ఎంటర్ కొట్టాను. చూడండి in2 ఫైల్ కాపీ అయిపోయింది. మళ్ళీ ఇంకొక in3 ఫైల్ కాపీ చేయాలంటే ఇది ఒక వే. రెండోది ఏంది, మనం ఈ యూటిలిటీస్కి వెళ్ళి ఇక్కడ ISPI ప్రైమరీ ఆప్షన్ మెయిన్లో 3 అంటే యూటిలిటీస్, దీని తర్వాత 3 అనేది కాపీ 3.3, ఇక్కడ C ఫర్ కాపీ, ఇక్కడ C ఇస్తే సేమ్ ఇదే స్క్రీన్ లేకే వస్తుంది. లెట్స్ in1 అనేది ఇన్పుట్ ఫైలు, సో ఇక్కడ నేను అవుట్పుట్ ఫైల్ 3, సో ఇట్లా ఇచ్చాను. ఇక్కడ ఆప్షన్ 1 అని ఇస్తే ఇట్ విల్ కాపీ. సో డేటా సెట్ కాపీ అయిపోయింది. ఈక్వల్ టు 3.4 ఇక్కడ ఇస్తే ఇక్కడ స్టార్ ఇచ్చినాం అనుకోండి, చూడండి n1 into n3 3 ఫైల్స్ క్రియేట్ అయినాయి, 3 ఇన్పుట్ ఫైల్స్ క్రియేట్ అయింది. ఓకే, ఈ విధంగా మనకు 25 స్టేట్స్ నుంచి 25 ఫైల్స్ వచ్చినాయి అనుకోండి. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే 3 ఫైల్స్ అన్ని కలిపి ఇంకొక ఫైలే కాపీ చేసి నా ప్రోగ్రామ్ రన్ చేసే బదులు నౌ ఐఎమ్ గోయింగ్ టు యూస్ లైక్ దిస్. ఇక్కడ చూడండి ఈ 3 ఫైల్స్ ఈ విధంగా ఇస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ ద కన్కాటినేషన్. కన్కాటినేషన్ అంటే వితౌట్ ఫిజికల్లీ కంబైనింగ్ ద ఫైల్స్. I can use multiple files with a single DD name. ఇది DD name, DD, DSN అని చెప్పి ఈ ఫైల్ ఇచ్చాను. ఇక్కడ DD name, DD, DSN is equal ఈ ఫైల్. ఇట్లా ఈ 3 ఫైల్స్ ఇచ్చాను, 3 ఇన్పుట్ ఫైల్స్ కాబట్టి ఇది ఫిజికల్ షేర్ ఇచ్చాను. నా ఇప్పుడు లెట్ మీ సబ్మిట్ అండ్ సీ. చూడండి మ్యాక్స్ తీసి 0 అయిపోయింది. ఓకే, ఈ 3 ఫైల్లోంచి ఇప్పుడు రికార్డ్స్ చాలా రికార్డ్స్ వచ్చింటాయి అందులో. మనకు ఒక్కొక్క ఫైల్ ఎన్ని రికార్డ్స్ ఉన్నాయి, 4 రికార్డ్స్ ఉన్నాయి. సో మనకు అవుట్పుట్ ఫైల్లో 12 రికార్డ్స్ రావాలి. సో 12th అనేది లేటెస్ట్. ఇక్కడికి వెళ్ళి నేను చూస్తే చూడండి ఇక్కడ అన్ని కన్సాలిడేటెడ్ అయ్యి ఇట్లా వచ్చినాయి రికార్డ్స్. ఓకే, దిస్ ఈస్ ద వే, దిస్ ఈస్ కాల్డ్ ద కన్కాటినేషన్. ఇంటర్వ్యూలో అడుగుతారు వాట్ ఇస్ ద కన్కాటినేషన్ అంటే వితౌట్ ఫిజికల్లీ కంబైనింగ్ ద ఫైల్. నేను ఏ ఫైల్కి ఆ ఫైల్ సపరేట్గా ఉన్నాయి,
ఆ ప్రోగ్రామ్ మాత్రం ఫస్ట్ ఇందులో ఉండే రికార్డ్స్ అన్ని రీడ్ చేసుకొని ఇక్కడ రాస్తుంది. నెక్స్ట్ ఇందులో ఉండేటన్ని ఇక్కడ రాస్తుంది, ఇందులో ఉండేటన్ని ఇక్కడ రాస్తుంది. ఈ 3 ఫైల్స్ను వితౌట్ ఫిజికల్లీ కంబైనింగ్ ఇట్ విల్ కన్కాటినేట్ అండ్ ఇట్ విల్ గివ్ సింగిల్ అవుట్. ఇక్కడ కన్కాటినేట్ చేసేటప్పుడు డీడీ నేమ్, డీడీ డిఎస్ అని ఒక ఫైల్కి ఇస్తాం కదా. నెక్స్ట్ ఇక్కడ మిగతా 2 ఫైల్స్కు డీడీ నేమ్ ఇవ్వమన్నమాట. ఇదే డీడీ నేమ్, సేమ్ డీడీ నేమే ఈ 3కి కూడా అప్లికబుల్ అవుతుంది. దిస్ ఈజ్ కాల్డ్ ద కన్కాటినేషన్. ఓకే, సో ఇక్కడ మనం ఇప్పుడు అడ్వాంటేజ్ కదా, ఏ ఫైల్కి ఆ ఫైల్ సపరేట్ ఉంది, అన్ని కలపాలంటే ఈ విధంగా కలిపి ఒక ఫైల్గా ఇచ్చుకొని ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ద సింగిల్ అవుట్పుట్. హియర్ వీఆర్ నాట్ కంబైనింగ్ ఫిజికల్లీ, ఏ ఫైల్కి ఆ ఫైల్ సపరేట్ అయిపోతున్నాం. దిస్ ఈజ్ కాల్డ్ ద కన్కాటినేషన్. ఎనీ క్వశ్చన్స్ హియర్? ఇది ఇంపార్టెంట్ అనమాట, ఇంటర్వ్యూలో అక్కడ అడుగుతారు. వాట్ ఇస్ ద కన్కాటినేషన్ అంటే వితౌట్ ఫిజికల్లీ కంబైనింగ్ వీ కెన్ include multiple files with a single reading. నిన్న క్లాస్లో నేను జనరేషన్ కరెంట్ అని చెప్తే ఎవరు చెప్పలేదు. దట్స్ నాట్ ద కరెక్ట్ వే టు లెర్న్. ఇంకొక టెక్నాలజీ నేర్చుకోవాలన్నా ఏం నేర్చుకోవాలన్నా కనీసం క్లాస్కి వచ్చే ముందరైనా ఒక 10 నిమిషాలు రెఫర్ చేసుకోండి ఏం చెప్పినారా నిన్న క్లాస్లో. ఇక్కడ చూడండి, కన్కాటినేషన్ అలౌస్ నేమింగ్ ఆఫ్ మోర్ దెన్ వన్ డేటా సెట్ ఇన్ ఏ సింగిల్ ఇన్పుట్ ఫైల్ వితౌట్ ఫిజికల్లీ కంబైనింగ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇది ఒక లైబ్రరీ స్టెప్ లిప్ DDDS అని అని ఇది ఒక ఫైలు, DDDS అని ఇట 3 ఫైల్స్ ఇచ్చినాం. ఓకే, ఏవైనా ఇవ్వచ్చు మనం. అట్లా మనం రియల్ టైంలో కన్కాటినేషన్ చాలా ఎక్కువ వాడతాం అనమాట. సో ఈ కన్కాటినేషన్ చేసేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. చేయాలంటే మ్యాక్సిమం 16 PDS కానీ 255 సీక్వెన్షియల్ డేటా సెట్ మాత్రమే మనం కన్కాటినేట్ చేయం అట్ ఏ టైం. ఇక్కడ నేను ఇక్కడ 3 ఫైల్స్ ఇచ్చాను కదా, ఈ సీక్వెన్షియల్ ఫైల్ ఇట్లాంటివి మ్యాక్సిమం 255 ఇవ్వచ్చు. అదే పీడిఎస్ అయితే కింద 16 PDS వీ కెన్ కన్కాటినేట్. అండ్ ఇంకొక రూల్ ఏంటంటే ప్రతి ఫైల్కు లాజికల్ రికార్డ్ లెంత్ ఉంటుంది కదా. సో ఈ లాజికల్ రికార్డ్ లెంత్ షుడ్ బి సేమ్ ఫర్ ఆల్ ద ఫైల్స్. ఇక్కడ చూడు, ప్రతి ఫైల్కు ఇక్కడ ఈ ఫైల్కు దిస్ ఈస్ ద లాజికల్ రికార్డ్ లెంత్. ఈ లాజికల్ రికార్డ్ లెంత్ అనేది ప్రతి ఫైల్కు సేమ్ ఉండాలి కన్కాటినేట్ చేయాలంటే. అది ఒక రూల్. రికార్డ్ ఫార్మాట్ ఆల్సో షుడ్ బి సేమ్. సో కొన్ని ఫైల్స్ ఫిక్స్డ్ రికార్డ్ లెంత్ ఉంటాయి, కొన్ని ఫైల్స్ వేరియబుల్ లెంత్ రికార్డు ఉంటాయి. సో ఇక మనం కన్కాటినేట్ చేయాలంటే అవన్నీ ఎయిదర్ ఫిక్స్డ్ అని ఉండాలి, వేరియబుల్ అని ఉండాలి, మిక్స్ అండ్ మ్యాచ్ చేయకూడదు. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఒక ఫైల్ తీసుకుంటే దాని బ్లాక్ సైజు, లాజికల్ రికార్డ్ లెంత్ ఇట్లా ఉంటాయి కదా. సో ఇక్కడ చూడండి, ఇది లాజికల్ రికార్డ్ లెంత్ 36 అనేది లాజికల్ రికార్డ్ లెంత్, బ్లాక్ సైజ్ అనేది ఇది. నేను కన్కాటినేట్ చేయాలంటే లాజికల్ రికార్డ్ లెంత్, రికార్డ్ ఫార్మాట్ సేమ్ అయి ఉండాలి. కానీ బ్లాక్ సైజు డిఫరెంట్ అయినా కూడా ప్రాబ్లం లేదు, వీ కెన్ కన్కాటినేట్. ఒక్కొక్క ఫైల్కి ఒక్కొక్క బ్లాక్ సైజ్ అయినా కూడా ఇట్ విల్ అలో. కానీ ఏదైతే లార్జెస్ట్ బ్లాక్ సైజ్ ఉంటుందో ఆ ఫైల్ను ఫస్ట్ ఇవ్వాలన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద మినిమం బేసిక్ రూల్స్ టు కన్కాటినేట్ ఇట్. సో దిస్ ఈస్ కాల్డ్ ద కన్కాటినేషన్. ఓకే, జనరల్గా మనం ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తామంటే ఇది రియల్ టైంలో ఎక్కడ ఇస్తామంటే లోడ్ లైబ్రరీ ఉందనుకోండి, జాబ్ లిబ్ DDDS అనేది కూడా ఇది లోడ్ లైబ్రరీ కదా. సో ఇక్కడ రియల్ టైంలో ఎట్లా ఇస్తామంటే ఈ లోడ్ లైబ్రరీకి లెట్స్ ఫస్ట్ ఇక్కడ ఇది టెస్ట్ రీజియన్. ఇక్కడికి వచ్చేసరికల్లా ఇది సిస్టమ్ టెస్ట్ రీజియన్. సో ఇక్కడికి వచ్చేసరికల్లా ఇక్కడ ఇక్కడ ఈ రియల్ టైంలో ఇట్లా డిఫరెంట్ రీజియన్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క రీజియన్లో కొన్ని ఫంక్షన్స్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు నేను ఏదైనా ప్రోగ్రామ్ చేంజెస్ చేయాలంటే టెస్ట్ రీజియన్లో టెస్ట్ చేస్తాను. సో సపోజ్ నా దగ్గర ఒక మెయిన్ ప్రోగ్రామ్ ఉంది,
ఈ మెయిన్ ప్రోగ్రాము ఒక 5 సబ్ ప్రోగ్రామ్స్ను కాల్ చేస్తాను. ఓకే, 5 సబ్ ప్రోగ్రామ్స్ని కాల్ చేస్తాను. నేనేం చేశానంటే నా మెయిన్ ప్రోగ్రాంలో కొన్ని చేంజెస్ చేశాను. మిగతా సబ్ ప్రోగ్రామ్స్ అని నేనేం చేంజెస్ చేయలేదు. సో మిగతా 5 సబ్ ప్రోగ్రామ్స్ ప్రొడక్షన్లో ఉన్నాయి ఆల్రెడీ, వెల్ అండ్ గుడ్. నా ఒక మెయిన్ ప్రోగ్రామ్ చేంజ్ చేసేసాను. నా మెయిన్ ప్రోగ్రామ్ ఒక్కదాన్ని ఈ టెస్ట్ రీజన్ కాపీ చేసుకొని ఇక్కడ టెస్ట్ చేస్తున్నాను. ఈ 5 సబ్ ప్రోగ్రామ్స్ నేనేం చేంజెస్ చేయట్లేదు, అవి టెస్ట్ రీజన్లో లేవు. నేను లోడ్ మాడ్యూల్ ఈ విధంగా ఇచ్చిన అనుకోండి, ఫస్ట్ నా లోడ్ మాడ్యూల్ ఇక్కడ ఫస్ట్ ఈ లైబ్రరీలో ఉండే లోడ్ మాడ్యూల్ చూసుకుంటుంది. ఈ లైబ్రరీలో లేకపోతే ఇందులో లైబ్రరీలో చూసుకుంటుంది, ఇందులో లేకపోతే ఇందులో లేకపోతే ఇందులో. ఈ విధంగా నాకు చెక్ చేసుకొని నా జాబ్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అసలు ఈ లోడ్ మాడ్యూల్స్ ఇందులో ఎక్కడా లేకపోతే ఇట్ విల్ ఫెయిల్ విత్ S806 ఎర్రర్. గుర్తుపెట్టుకోండి, చాలాసార్లు చెప్పాను ఇది, లోడ్ మాడ్యూల్ నాట్ ఫౌండ్ ఎర్రర్. ఓకే, సో ఇలాంటప్పుడు కన్కాటినేషన్ ఈ విధంగా ఇస్తాం. విత్ సింగిల్ డీడీ నేమ్ ఐఎమ్ గోయింగ్ టు యూజ్ కన్కాటినేషన్. ఈ ఆర్డర్లో ఇవి చెక్ చేసుకొని ఇట్ విల్ ఓకే. రియల్ టైంలో చాలాసార్లు కంపల్సరీ ప్రతి జాబ్కు 4-5 లైబ్రరీస్ ఇస్తారనమాట ఇట్లా కన్కాటినేషన్. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ ద కన్కాటినేషన్. ఓకే, ఇప్పుడు నాకు 10 o'clock ఇంటర్వ్యూ ఉంది. సో టుమారో వీ విల్ కంటిన్యూ అట్ 9 o'clock. ఓకే, ప్రతి ఒక్కరు కంపల్సరీ ముందు చెప్పిన క్లాసు ఒక్కసారి నాకు చెక్ చేసుకొని రండి. ఓకే గైస్, ఓకే సార్. ఓకే, సీ యూ టుమారో. యా, బాయ్. బాయ్ సార్.